హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈలికల పచ్చడి, మామిడికాయ తొక్కు అంటాము, ఈలికల పచ్చడి అంటాము, మరి చీలికల్లా కోసుకుంటాము. చీలికలను ఈలికలని పేరు మారిపోయిందేమో అని నేను అనుకుంటున్నా. ఇది పొట్టు తీసి చేస్తాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలని కాదు, మనం పెట్టుకున్నాక కొంచెం ఉప్పు పులుపు ఏమైనా తక్కువైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే మామిడికాయ ముక్కలు కొంచెం సరిపోయినంత పులుపు రాకపోవడం వల్ల నేను మళ్ళీ ఒక కాయ కట్ చేసి మళ్ళీ వేసుకున్నాను. ఇది చల్లటి అన్నంలోకి కానీ, ఉప్మాలోకి కానీ, అటుకులో ఉప్మాలోకి కానీ చాలా బాగుంటుంది. ఉప్పుడు పిండి తెలంగాణ సైడ్ అయితే కంపల్సరీ చేస్తారు, ఈలికల పచ్చడి అంటారు. మరి యూట్యూబ్లో అయితే ఇంతవరకు వచ్చిందా రాలేదా నాకైతే తెలియదు. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా మరి. ముందుగా ఒక 3 మామిడికాయలు పుల్లటివి తీసుకొని శుభ్రంగా ఒక 5-6 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత శుభ్రంగా తుడవాలి తడిబట్టతోటి, ఏ మాత్రం తడి లేకుండా తుడుచుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలి. మొత్తం మామిడికాయ మొత్తం పొట్టు తీసేసుకోవాలి. అన్నీ ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పిక్క ఉంటుంది కదా, పక్కన అడ్డంగా సైడ్స్ కట్ చేసుకోవాలి. 2 వైపులు కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది ఈ పచ్చడికి మనం బయట కట్ చేయించుకునే పని కూడా లేదు. మనం ఇంట్లోనే ఈజీగా కత్తిపీటతో కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ 2 పక్కలు కూడా కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా. నేనైతే ఇల్లిపీటనే వాడతాను, నాకు అదే అలవాటు. కొంచెం ఎప్పుడన్నా ఒకసారి కట్టర్ అది వాడతాను, కానీ ఇప్పుడు వాటిని ఇలా మళ్ళీ మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా చీలికలు చేసుకుంటాం కాబట్టి దీన్ని చీలికల పచ్చడి అని, ఆ తర్వాత ఈలికల పచ్చడి అని అంటున్నామేమో అని నేను అనుకుంటున్నాను. కొంచెం వెడల్పుగా కావాలనుకునే వాళ్ళు వెడల్పుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే సన్నంగా కట్ చేసుకోవాలి. మా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఇలా రౌండ్గా తిప్పుతూ ఫాస్ట్గా అసలు కట్ చేసేవాళ్ళు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చేది. దాని తర్వాత ఇలా ఒకసారి అడ్డంగా తిప్పేవాళ్ళు. తిప్పి ఎక్కడికక్కడికి స్లైసెస్ చేస్తే ముక్కలుగా విడిపోయి చాలా ఈజీగా చేసేవాళ్ళు. అప్పుడు నా చిన్నప్పుడైతే చూశాను, చాలా ఈజీగా చేసేవాళ్ళు. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 150 గ్రాముల వరకు వెల్లుల్లి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇందులో కొన్ని పక్కన పెట్టి కొన్ని మిక్సీ చేసుకోవాలి. ఇవి మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా అంతా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అందులో ఒక సగం గ్లాస్ కన్నా కొంచెం తక్కువ కారం, ఇది మిర్చి కారం, పచ్చడి కారం అంటారు కదా, అది సగం గ్లాస్ కన్నా తక్కువ. ఈ గ్లాసు 1/2 కిలో రైస్ పడుతుంది, ఆ కొలత. ఇది సగం గ్లాస్ కన్నా తక్కువ కారం, సగం గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు, 1/2 గ్లాసు ఆవాల పొడి. ఆవాలు బాగా ఎండకు పెట్టేసి మిక్సీ చేసింది, ఇది వేయించే పని లేదు. 1 స్పూన్ మెంతి పొడి, 1 స్పూన్ పసుపు, వెల్లుల్లి ముద్ద గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఒక 3/4 ఇందులో వేసేయాలి. 1/4 తాలింపులోకి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒక స్పూన్ తోటి అంతా కలుపుకోవాలి. వెల్లుల్లి కూడా అందులో చక్కగా కలిసిపోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి సగం గ్లాసు పల్లి నూనె, ఇది పల్లి నూనె వేసుకోవాలి. ఇది బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. 1.5 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడనివ్వాలి. మిగిలిన వెల్లుల్లి ముద్ద కూడా ఇందులో వేసుకోవాలి. క్లిప్పింగ్ మిస్ అయింది,
చల్లార్చాలి పూర్తిగా. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని ఈ ఉప్పు కారం మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఘాటు పోకుండా వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేయాలి. ఇప్పుడు మూత తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమం మొత్తం చల్లబడిపోయింది. ఇందులో మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. దీన్ని పొట్టు తీసి చేస్తాం కాబట్టి కొంచెం పులుపు చూసుకోవాలి. పులుపు ఎప్పుడైతే ఎక్కువగా ఉందో ఉప్పు కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ అవసరం పడుతుంది. దాంతోపాటు కొన్ని వెల్లుల్లి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి పంటి కిందకి వస్తే రుచిగా ఉంటాయి, అందుకని కొంచెం వెల్లుల్లి ఇలా వేసాను. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకున్నాం కదా, దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఒక 2 డేస్ దీన్ని అలాగే పక్కన పెట్టుకోవాలి. 2 డేస్కి చక్కగా ఊరుతుంది. ఊరినాక మళ్ళీ చూపిస్తాను. ఒకవేళ మనకు కారం తక్కువైపోతే ఇందులో కారం డైరెక్ట్గా వేసి కలపకుండా ఒక బౌల్లో కొంచెం కారపొడి వేసేసి తాలింపు అందులో వేసి కలిపి చల్లారినాక ఇందులో కలపాలి. ఉప్పు తగ్గిందనుకోండి, ఉప్పు ఇందులోనే వేసి కలుపుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఈలికల పచ్చడి, మామిడికాయ తొక్కు, తెలంగాణ స్పెషల్.